అందరికీ నమస్కారం. ముందుగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే ముందు ప్రకృతి పంపే 5 అద్భుతమైన సంకేతాలు. బ్రహ్మముహూర్తంలో మెలకువ. సాధారణంగా మనం అలారం మోగితేనే నిద్రలేస్తాం. కానీ లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోయే వారికి తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య అనగా బ్రహ్మముహూర్తంలో అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. అది కూడా ఉలిక్కిపడి కాకుండా మనసు ఎంతో ప్రశాంతంగా దైవచింతనతో నిండి ఉంటుంది. ఆ సమయంలో దేవతల సంచారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో నిద్ర లేవడం మీ జీవితంలో వెలుగు రాబోతోంది అనడానికి మొదటి గుర్తు. మూగజీవాల రాక. మనుషుల కంటే పక్షులు జంతువులకు భవిష్యత్తును పసిగట్టే శక్తి ఎక్కువ. ఉదయాన్నే మీ ఇంటి గుమ్మం వద్ద పిచ్చుకలు కిలకిల రావాలు చేస్తుంటే అవి మీ ఇంట్లోని ప్రతికూల శక్తిని తరిమి కొడుతున్నాయని అర్థం. అలాగే ఇంట్లో నల్లచీమలు గుంపుగా కనిపిస్తే వాటిని చంపకండి. అది ధాన్యాలకు లోటు ఉండదని ప్రకృతి ఇచ్చే సంకేతం. మీ ఇంటి ముందుకు గోమాత వచ్చి అర్చినా అది శుభప్రదమే. ఇంటి వాతావరణంలో మార్పు. లక్ష్మీదేవి వచ్చే ముందు ఇంట్లో తెలియని ప్రశాంతత నెలకొంటుంది. అంతవరకు చిన్న చిన్న విషయాలకే గొడవ పడే కుటుంబ సభ్యుల మధ్య అనురాగం పెరుగుతుంది. బయట ఎంత ఒత్తిడి ఉన్నా ఇంటికి రాగానే మనసు హాయిగా అనిపిస్తుంది. కలహాలు లేని చోటే కమలాదేవి నివసిస్తుంది. శుభప్రదమైన కళలు. కలలో పదే పదే ప్రవహించే నది, వర్షం, ఏనుగులు, తెల్లటి పాము లేదా తామర పువ్వులు కనిపిస్తే అది రాజయోగానికి సూచన. సంపద మీ వైపు ప్రవహిస్తోందని దీని అర్థం. వీటితో పాటు మీ ముఖంలో ఒక తెలియని తేజస్సు, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతాయి. ధనం ఎదురు రావడం. మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్తున్నప్పుడు దారిలో నాణేలు లేదా డబ్బులు కనిపిస్తే అది లక్ష్మీదేవి ఇస్తున్న ప్రత్యక్ష సూచన. ఆ డబ్బును స్వార్థానికి వాడుకోకుండా పూజ గదిలో ఉంచడం లేదా దానం చేయడం వల్ల ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. వీడియో సమాప్తం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, ఇలాంటి వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.